అమ్మ మకర మాసం అంటే ఏంటమ్మా? మకర మాసం అంటే సూర్యుడు మకర రాశిలో ఉన్నటువంటి నెల రోజులని మకర మాసం అని అంటారు. అంటే ఇది సౌరమానం ప్రకారం మనం లెక్క పెడుతూ ఉంటాం. మామూలుగా అయితే చైత్రం, వైశాఖం, జ్యేష్టం అని ఉంటుంది. అది చాంద్రమానాన్ని మనం అనుసరించి లెక్క పెడతాం. పాడ్యమి నుంచి అమావాస్య వరకు తిథులు పెట్టుకుని అది చాంద్రమానం ప్రకారం మనకి చైత్రం, వైశాఖం లాంటివి. ఇది మకర మాసం, ధనుర్మాసం విని ఉంటారు కదా మీరు. ధనుర్మాసం అయితే చాలా మందికి తెలుసు. అంటే సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశిలో ఉన్నటువంటి కాలాన్ని చెప్తారు. అయితే ఒక నెల రోజులు మాత్రమే ఉంటాడు కాబట్టి ఆ రాశి పేరు చెప్పి ఆ మాసం పేరు చెప్తారు. అంటే ధనుస్సులో సూర్యుడు ఉండేటువంటి మాసాన్ని ధనుర్మాసం అని, మకరంలో సూర్యుడు ఉండేటువంటి మాసాన్ని మకర మాసం అంటారు. అంటే ఒక నెల రోజులు ఉంటాడు కాబట్టి మాసం అని చెప్తూ ఉంటాం. అలాగే మకర మాఘం అంటే? మకర మాఘం అంటే ఇప్పుడు మకర మాసం అనేటువంటిది, మాఘం అనేటువంటిది చంద్రమానాన్ని అనుసరించి వస్తుంది. మకర మాసం అనేటువంటిది సౌరమానాన్ని అనుసరించి వస్తుంది. అయితే ఇక్కడ ఏమిటి, మకరంలో ఎప్పుడు మనకి సంక్రాంతి రోజు ప్రారంభమయ్యి మళ్ళీ నెల రోజులు అంటే మళ్ళీ 14వ తారీఖు వరకు ఉంటాడు. అంటే జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 వరకు మకరంలోనే ఉంటాడు. కానీ మాఘం మనకి ఎప్పుడు మొదలవుతోంది? ఫిబ్రవరి 8వ తారీఖు అమావాస్య అయిపోతే 9వ తారీఖు మాఘమాసం మొదలవుతుంది. అంటే మకరము మాఘము రెండు కలిసినటువంటివి. ఆ రెండు అంటే ఇటు మాఘమాసం చంద్రమానాన్ని అనుసరించి, సౌరమానాన్ని అనుసరించి మకర మాసం రెండు ఎప్పుడు ఉంటాయో ఆ కాలం చాలా విశిష్టమైనటువంటి పర్వటి కాలంగా చెప్తారు. అంటే ఈసారి మనకది 8వ తారీఖు ఈ మాసం అయిపోతుంది. అందుకని ఆ తర్వాత ఉండేటువంటిది ఏమిటి, మాఘమాసం వస్తుంది. పుష్యమాసం అయిపోయి మాఘమాసం వస్తుంది. 14వ తారీఖు వరకు మకరంలోనే సూర్యుడు ఉంటాడు. 14వ తారీఖు కుంభంలోకి వెళ్ళబోతున్నాడు. అంటే 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉండేటువంటి రోజులు మకర మాఘం అని చెప్పబడతాయి. చాలా విశిష్టమైనటువంటి పర్వటి రోజులు. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నట్టమ్మా మకర మాఘం మనకి? అంటే 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు. మరి ఆ సమయంలో మనం ఎలాంటి పనులు చేయాలంటారు? అంటే సూర్యుడి ప్రీత్యర్థం చేసేటువంటివన్నీ కానీ, దానాలు ధర్మాలు చేసేటువంటివన్నీ చేయడానికి చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తారు. అమ్మాయి ప్రతి చంద్రశేఖర్ గుప్తా అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో, నమస్కారం అండి. గుప్తా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. నమస్తే మేడం. నా పేరు నమస్తే అండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. జనవరి 15, 1989 అవునండి. రాత్రి 7:50 విజయవాడలో పుట్టారు. అవునండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. మేడం నమస్కారం మేడం. నా పేరు గుప్తా అండి. చెప్పండి మేడం, నేను పవర్ ప్లాంట్ ఫీల్డ్ లో జాబ్ చేస్తున్నానండి. ఇప్పటి వరకు నాకు ఉద్యోగంలో ఉన్నతి ఏం కనిపించలేదు. అయితే మా నాన్నగారి బిజినెస్ ఉంది. దాంట్లోకి మాది దాల్ మర్చెంట్ అండి. అయితే ఆ వ్యాపారంలోకి వెళ్దామని నేను ఆలోచిస్తున్నాను. వెళ్తే కనుక నాకు నష్టాలు లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుందని అభిప్రాయం కోసం ఫోన్ చేశాను. వెళ్ళొచ్చండి, మీకేం ఇబ్బంది లేదు. కాకపోతే ప్రస్తుతం మీకు గోచార రీత్యా అష్టమ శని నడుస్తోంది. 2017 ఫిబ్రవరి 2వ తారీఖు వరకు కూడా వృశ్చికంలో శని ఉంటాడు, గోచార శని. అప్పటికి మీకు అష్టమ శని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీరు చేయొచ్చు. మీకు ఈ బిజినెస్ చేయడానికి అనుకూలంగానే ఉంది మీ జాతకం, కంగారు పడే అవసరం లేదు. అయితే మీ పేరు మీద పెట్టుబడులు మాత్రం ఈ సమయంలో, ఈ అష్టమ శని ఉన్నప్పుడు మాత్రం పెట్టకండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన జాగ్రత్తలు అన్నీ కూడా పాటించండి. అలాగే మీరు బిజినెస్లోకి ఎంటర్ అయితే బాగుంటుందని చెప్పేసి కూడా అన్నారు. ఆల్ ది బెస్ట్ అండి. అయితే అమ్మ, ఈసారి పుష్య పూర్ణిమ నాడు ఏ దానాలు చేయాలంటారు? పుష్య పౌర్ణిమ రోజు ఏ దానాలు చేయాలి? ఆ రోజు వస్త్రదానం చేస్తే చాలా విశేషంట. వస్త్రదానం చేయాలి, కంచు పాత్రలో తిలదానం చేయాలి, వృషభ దానం చేయాలి. తర్వాత తిలదానం చేసినప్పుడు కూడా ఒక బంగారు నువ్వు గింజ దాని మీద పెడితే చాలా విశేషం. బంగారు నువ్వులు దానం చేసినటువంటి ఫలితం వస్తుందిట. ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్తారంటే, మనకి ఈ పుష్యమాసంలోనూ పుష్య పౌర్ణిమ నుంచి మొదలుకొని లేదా మకర సంక్రాంతి నుంచి మొదలుకొని నిత్యం కూడా 3 పాళ్ళ నువ్వులు, 1 పాలు చక్కెర కలిపి ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి, అంటే దేవుడికి నివేదన చేసి ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి రోజు పెట్టాలిట. అలా పెడితే చాలా విశేషమని. ఈ రోజుల్లో ఏమిటంటే నువ్వులు ఇంట్లో పెట్టుకోవాలంటే భయం, నువ్వులు ఇంకోళ్ళ చేతి నుంచి తీసుకోవాలంటే భయం, నువ్వులు తినాలంటే భయం, ఇంట్లో నువ్వులు ఉండాలా అని భయం. నువ్వులు అనేటువంటివి విష్ణు శరీరంలోని రోమాల నుంచి వస్తాయిట. అత్యంత పవిత్రమైనటువంటివి నువ్వులు అని చెప్తారు.
అందుకని ఈ కాలంలో నువ్వులు ఇంటికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి పెట్టాలని, ప్రతి వాళ్ళు తినాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి పెట్టాలట. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారు తెలుసా, సంక్రాంతి మొదలుకొని రథసప్తమి వరకు కూడా, అంటే రథసప్తమి అంటే ఇంకా ముందు ముందు ఫిబ్రవరిలో వస్తుంది కదా, అప్పటిదాకా కూడా ప్రతి నిత్యం ఎవరు వచ్చినా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి నువ్వులు చక్కెర పెడతారు. పెట్టి ఏం చెప్తారంటే, నువ్వులు తిని నూరేళ్లు బ్రతుకు, తీపి తిని తీయగా మాట్లాడు అంటూ ఉంటారు.